హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఇక్కడ 11 ఇంకా 8 డివిజిబిలిటీ రూల్స్ మీద ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సీటెడ్ క్వశ్చన్ అంట. మన యూట్యూబ్ ఛానల్లో ఒకసారి అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక 9 డిజిట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 11 అనేది 88 చేత డివిజిబుల్ అవుతుందంట. సో 88కి ఫ్యాక్టర్స్ రాసినట్టంటే 8 ఇంకా 11 ఈ రెండింటితో డివిజిబుల్ అయితే 88తోని డివిజిబుల్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ 8తో డివిజిబుల్ అవ్వడానికి డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 చేత డివిజిబుల్ కావాలి. సో చేద్దాం. 8 9 72, రిమైండర్ 2, నెక్స్ట్ y వస్తుంది. ఇప్పుడు 8 టేబుల్లో 2 డిజిట్ నెంబర్, అది కూడా 2తో స్టార్ట్ అయ్యేది ఏంటి, 8 3 24. సో ఇప్పుడు y వాల్యూ ఏమన్నట్టు 4. ఇప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందైతే ఈ y ఉన్న ప్లేస్లో 4ని రాద్దాం. రాసి 11 డివిజిబిలిటీ రూల్ ప్రకారం సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ చూద్దాం. ముందు ఆడ్ ప్లేసెస్ ఓకేనా. ఎంత, 5 + 5 10, 19 26 30, ఇది 30. ఈవెన్ ప్లేసెస్ 4 + 2 6, 6 + 2 12, మధ్యలో x ఉంది. చూడండి, 12 + x = 30. సో x ఏమవుతుంది, 18 అవుతుంది. కానీ 18 అనేది దేనికి దగ్గరగా ఉంది, మల్టిపుల్స్ ఆఫ్ 11లో 11 22 దేనికి దగ్గరగా ఉంది, 12 + x = 30లో x అనేది కంపల్సరీ ఏంటి, సింగిల్ డిజిటే ఉండాలి, అవునా. కానీ x వాల్యూ ఏమొస్తుంది, 18. సో ఈ వాల్యూని నాట్ పాసిబుల్ కాబట్టి డిఫరెన్స్ తీసుకోవాలి. ఇందులో ఏది పెద్ద నెంబర్, 30 పెద్ద నెంబర్ అవుతుంది కాబట్టి 30 - 12 - x = మల్టిపుల్స్ ఆఫ్ 11 రాసుకోవాలి. ఇప్పుడు 30 - 12 అంటే ఎంత, 18. 18 - x = 11. ఒకవేళ ఇక్కడ 18 కాకుండా ఇంకా పెద్ద నెంబర్ ఉంటే 22 33 అలా తీసుకోవాలి. ఇప్పుడు మనకు 11 సరిపోతుంది. సో 18 - 11 = x. x ఏమొచ్చింది, 7. అంటే x వాల్యూ 7, y వాల్యూ 4. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, 2x + 3y. సో 2 × 7 + 3 × 4, 2 7 14, 3 4 12. So answer 26. I hope you all understand this problem. Thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.